స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ ను సీఎం రేవంత్ తో కలిసి మెస్సీ ఆడనున్నారు. ఇప్పటికే భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. ఇక కోల్కతా ఘటనలో ఇక్కడ పునరావృతం కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు ఉప్పల్ స్టేడియం వద్ద మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, కోల్కతాలో ఘటనలో పునరావృతం కాకుండా ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ విధంగా బందోబస్తు నియమించారు, ఏంటి అప్డేట్స్? మొత్తానికి హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ అంతా కూడా మెస్సీ మ్యానియా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా సాధారణంగా ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ హడావడి కనిపిస్తుంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ కావచ్చు, ఐపీఎల్ మ్యాచెస్ కావచ్చు, ఐపీఎల్ సీజన్ ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. కానీ మొదటిసారి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ ఇక్కడ పునరావృతం కాకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి చూడొచ్చు. పెద్ద ఎత్తున టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి మెస్సీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో పక్కన దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి కూడా ఫుట్బాల్ ఫ్యాన్స్ కూడా వచ్చిన పరిస్థితి. బెంగళూరు నుంచి కూడా వాస్తవానికి బెంగళూరులో ఇదే ఏడాది ఐపీఎల్ గెలిచిన తర్వాత అక్కడ టీం ఏదైతే ఆ కప్ తో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారో పెద్ద ఎత్తున బెంగళూరు స్టేడియం వద్ద అప్పట్లో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో క్రికెట్ అభిమానులు చనిపోయారు. దీంతో బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతం మెస్సీ టూర్ బెంగళూరుకి ఇవ్వలేదు. సో హైదరాబాద్కి ఇచ్చిన నేపథ్యంలో బెంగళూరు లాంటి సిటీస్ నుంచి కూడా హైదరాబాద్కి వచ్చారు. ఒక ఫుట్బాల్ అభిమాని బెంగళూరు నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే, మెస్సీని చూడడానికి బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే, అంటే ఫుట్బాల్ ఇష్టమా, మెస్సీ అంటే ఇష్టం? ఇద్దరు ఫుట్బాల్ నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. అయితే నాకు మెస్సీ అంటే చాలా ఇష్టం. దాన్ని మెస్సీని చూడడానికి వచ్చాను. లేదు సార్, నాకు లాస్ట్ మూమెంట్ వరకు టికెట్ దొరకలేదు. మళ్ళీ లాస్ట్ అయితే నాకు టికెట్ మా ఫ్రెండ్ అరేంజ్ చేసి ఇచ్చింది. సో లాస్ట్ నాకు టికెట్ వచ్చేది. సో ఇది మొత్తానికి ఫ్యాన్స్ సదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఇక కోల్కతా లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కోల్కతా కూడా వెళ్లారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, అలాంటివి ఇక్కడ పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కాసేపు క్రితమే రాష్ట్ర డీజీపీ కూడా ఇక్కడికి వచ్చి స్టేడియం మొత్తాన్ని పరిశీలించి వెళ్లారు. వాస్తవానికి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి మొత్తం 14 గేట్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం, గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం. మొదటి గేట్ నుంచి విఐపీస్ కావచ్చు, ఇక్కడ ప్లేయర్స్ కూడా వెళ్తూ ఉంటారు. మనం చూస్తాం ఇదే రోడ్లో గేట్ 2, 3, 4, 5 ఇట్లా వరుసగా గ్రౌండ్ చుట్టూ కలిపితే ఒక 14 గేట్లు ఉంటాయి. అంటే ప్లేయర్స్ అంతా కూడా లోపలికి వెళ్ళటం, అదే గేట్ నుంచి బయటకు రావడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇదే ప్రాక్టీస్ అటు ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు జరుగుతూ ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఇదే ప్రాక్టీస్ జరుగుతుంటుంది. సో ఇదే ప్రాక్టీస్ కూడా ఈరోజు కూడా కొనసాగించబోతున్నారు. ఇదే స్టేడియానికి వాస్తవానికి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి పదుల సంఖ్యలో ఐపీఎల్ మ్యాచెస్ ఆడించిన అనుభవం ఉంది ఇక్కడ సిబ్బందికి. సో అలాంటి పరిస్థితులు ఏవి పునరావృతం కాదు అనేది కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్నమాట. ఇక అక్కడ ప్రధానంగా రాజకీయ నాయకులు కోల్కతాలో మెస్సీతో కరచాలనం చేసేందుకు ఆయనతో కరచాలనం చేసేందుకు ఆయన కలిసేదానికి ఫోటోలు తీయడానికి రాజకీయ నాయకులే పోటీ పడిన నేపథ్యంలో ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురయ్యారు. ఎందుకంటే ఆయన ఉంది అక్కడ 5 నిమిషాల సమయమే. సో ఇక్కడ కూడా 7 గంటల నుంచి 7:30 వరకు సమయం ఇచ్చినప్పుడు కూడా ఓవరాల్గా ఇక్కడ మెస్సీ మొత్తంగా ఒక అర్ధగంటే ఉంటారనేది మనకున్న సమాచారం. ఈ అర్ధగంటలో ఆయన ఎంతవరకు ఫ్యాన్స్ కనిపిస్తారనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మెస్సీని చూడడానికి వాస్తవానికి 7 సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఫుట్బాల్కి ఇండియాలో క్రేజ్ ఉంటుంది. సహజంగా అస్సోం, మిజోరం అలాంటి దగ్గర నుంచి బాయ్ సింగ్ బూటియా కూడా ఇండియన్ ఫుట్బాల్ క్రికెట్ టీం కెప్టెన్ కూడా అక్కడ నుంచి వచ్చారు. సో ఇక్కడ క్రికెట్కి సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున ఆదరణ ఉంటుంది ఆ క్రికెట్కి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ సదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ ఎలా పెద్ద ఎత్తున మెస్సీ కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. పూర్తిగా ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్. వాస్తవానికి ఇది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ కాదు, ఒక పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్ కావడంతో ఆ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచెస్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ కావచ్చు, అటు బీసీసీ ఏర్పాట్లు చేస్తుంది, లేదా ఐపీఎల్కి లేదంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఫుట్బాల్ ఈవెంట్ను ఒక ప్రైవేట్ ఒక ఈవెంట్ సంస్థ ఆర్గనైజ్ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది అనేది కూడా మ్యాచ్ జరిగేంత వరకు, తర్వాత పూర్తయ్యేంత వరకు కూడా వేచి చూడాలి. ఏదేమైనప్పుడు కూడా కోల్కతా లాంటి ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు.